I am Suresh. Welcome to my channel English with Suresh. Today we are going to learn about object versus complement. Object అంటే ఏంటి, కాంప్లిమెంట్ ఏంటి నేర్చుకుంటున్నాం. అయితే చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ. ఫస్ట్ ఆబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. ఆ ఆబ్జెక్ట్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. రవి కాట్ ఏ ఫిష్ అని ఉంది. రవి కాట్ ఏ ఫిష్ లో రవి సబ్జెక్టు, కాట్ వర్బ్, ఏ ఫిష్ ఆబ్జెక్టు. అంటే సబ్జెక్ట్ అంటే ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు, యాక్షన్ ఏదైతే జరుగుతుందో అది వర్బ్. దేని మీద అయితే యాక్షన్ పడుతుందో ప్రభావం, ఎవరైతే యాక్షన్ని రిసీవ్ చేసుకుంటున్నారో అలా ఆబ్జెక్టు. అర్థమైంది కదా. అంటే ఆబ్జెక్టు ఆ యాక్షన్ కర్మ సబ్జెక్ట్ చేసి యాక్షన్ని రిసీవ్ చేసుకుంటుంది. అయితే చూడండి ఇంకోటి కూడా చెప్తాను ఒక ఎగ్జాంపుల్. రామ కిల్డ్ ఏ టైగర్. రామ సబ్జెక్టు, కిల్డ్ వర్బ్, టైగర్ ఎవరిని, ఆ యాక్షన్ ఎవరి మీద పడ్డది, టైగర్, అది ఆబ్జెక్ట్. అయితే ఆబ్జెక్ట్లో రెండు రకాల ఆబ్జెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆబ్జెక్ట్లో రెండు రకాల ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్ట్, రెండోది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. అయితే చూడండి ఈ సెంటెన్స్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటే వర్బ్ తర్వాత రెండు ఆబ్జెక్టులు ఉంటాయి. ఒకటి డైరెక్ట్ అవుతుంది, ఇంకొకటి ఇండైరెక్ట్ అవుతుంది. చూడండి, మోహన్ పాస్డ్ రవి ద సాల్ట్. మోహన్ సబ్జెక్టు, పాస్డ్ వర్బ్, రవి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ద సాల్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్. అసలు మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎలా తెలుసుకోవాలంటే సింపుల్ ఫ్రెండ్స్. మనం హూ హూమ్ వాట్ అన్న క్వశ్చన్ వేసుకుంటే అది ఏమొస్తుంది, డైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. చూడండి ఈ సాల్ట్ ఉంది కదా, వాట్ అన్న క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. వాట్ డిడ్ రవి పాస్, ఏం పాస్ చేశాడు, సాల్ట్, అది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఎవరికి పాస్ చేశాడు, హూమ్, టు హూమ్, ఫర్ వాట్ అని అనుకుంటే, టు హూమ్, ఫర్ వాట్ అని అనుకుంటే అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. టు హూమ్, రవి ఎవరికి చేశాడు, సాల్ట్ ఎవరికి పాస్ చేశాడు, మోహన్ రవికి, అంటే ఎవరికైతే వెళ్ళిందో అది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. దేన్ని, సాల్ట్ని. దేన్ని అంటే అది ఇండైరెక్ట్, అది డైరెక్ట్. ఎవరికి అంటే ఇండైరెక్ట్. ఇంకోటి అబ్జర్వ్ చేశారా, వర్బ్ కి డైరెక్ట్ ఆబ్జెక్ట్ కి మధ్యలో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుంది. మోహన్ పాస్ రవి ద సాల్ట్. అలా కాకుండా మోహన్ పాస్ ద సాల్ట్ టు రవి అనొచ్చు. అప్పుడు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ చివరికి వెళ్ళింది, టు రవి అని వచ్చింది. ఇక్కడ టు యాడ్ చేసాం. అలా కాకుండా ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ మధ్యలో పెడితే చాలా అందంగా ఉంటుంది సెంటెన్స్. టు ఫర్ అవసరం లేదు. మోహన్ పాస్ రవి ద సాల్ట్. అలా కాకుండా మోహన్ పాస్డ్ ద సాల్ట్ టు రవి అంటారు. అలా ఇలా రాస్తే టూ లోపిస్తుంది. ఓకే, ఇంకా చూడండి. మై ఫాదర్ గేవ్ మీ ఏ బుక్. మై ఫాదర్ సబ్జెక్టు, గేవ్ వర్బ్, మీ బుక్ డైరెక్ట్ ఆబ్జెక్టు, మీ ఏమో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. చెప్పాను కదా, మీ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ జనరల్గా పర్సన్స్ వస్తారు, డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ థింగ్స్ వస్తాయి. గేవ్ మీ ఏ బుక్, అదే మీ అన్నది మధ్యలో వచ్చింది, గేవ్ కి బుక్ కి మధ్యలో మీ వస్తుంది, అలాగనమాట. ఇప్పుడు కాంప్లిమెంట్ చూద్దాం. కాంప్లిమెంట్ అంటే ఏటో చెప్తాను చూడండి. ఇక్కడ రవి కాట్ అని ఉందనుకోండి, రవి పట్టుకున్నాడు అంటే ఒక అర్థం వస్తుంది కదా సెంటెన్స్. సబ్జెక్ట్ వర్బ్తోనే అర్థం వచ్చేస్తుంది. మోహన్ పాస్ చేశాడు, అది సెంటెన్స్ వచ్చేస్తుంది. అంటే ఒక రెండు సబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్ తీసిన మీనింగ్ సెంటెన్స్ ఉంది కదా, మోహన్ పాస్డ్. ఇక రవి ద సాల్ట్ తీసిన మోహన్ పాస్ చేశాడని ఒక అర్థం వస్తుంది. కానీ కాంప్లిమెంట్ అని ఎప్పుడు అంటారు చూడండి, అజయ్ ఈజ్. ఇక్కడ ఈజ్ దగ్గర ఆపేసాను అనుకోండి, అజయ్ ఈజ్ అంటే సెంటెన్స్కి ఏమైనా అర్థం ఉందా, లేదు. అయితే ఎప్పుడైతే వర్బ్ తర్వాత ఆపిస్తే ఆ సెంటెన్స్కి అర్థం రావట్లేదు, అప్పుడు మనం దానికి కాంప్లిమెంట్ కావాలి. అర్థమైందా. ఇన్కంప్లీట్ ప్రెడికేషన్ అంటారు. అంటే ఈ వర్బ్ తర్వాత ఆపేస్తే మీనింగ్, సెంటెన్స్ మీనింగ్ రావట్లేదు అనుకోండి, కంప్లీట్ అవ్వకపోతే అప్పుడు మనకి ఒక వర్డ్ కావాలి ఆ సెంటెన్స్ కంప్లీట్ చేయడానికి. ఆ కంప్లీట్ చేయడానికి కావాల్సిన వర్డ్ని ఏమంటారు, కాంప్లిమెంట్ అంటారు. చూడండి, రవి ఈజ్ ఇక్కడ ఆపేసాను, ఏం అర్థం లేదు. మనకు ఒక వర్డ్ యాడ్ చేస్తేనే సెంటెన్స్ మీనింగ్ వస్తుంది. ఏంటి, అజయ్ ఈజ్ ఏ టాలెంటెడ్ బాయ్. అంటే ఏ టాలెంటెడ్ బాయ్ అని కలిపితేనే అర్థం వస్తుంది. ఇక్కడ ఈ టాలెంటెడ్ బాయ్ అనేది ఆబ్జెక్ట్ కాదండి, ఎందుకంటే ఈజ్ అనే వర్బ్ యొక్క యాక్షన్ దీని మీద పట్టలేదు. కాట్ అనే వర్బ్ యొక్క యాక్షన్ ఫిష్ మీద పడుతుంది కాబట్టి ఆబ్జెక్ట్. కానీ కాంప్లిమెంట్లోని వర్బ్ యొక్క యాక్షన్ పడదు, దాని యాక్షన్
ఇక్కడ ఉన్న వర్డ్ దాని తర్వాత వచ్చి వర్డ్ మీద పడదు, అప్పుడు దాన్ని ఏమంటారు? కాంప్లిమెంట్ అంటారు. కాంప్లిమెంట్ అంటే సెంటెన్స్ ని కంప్లీట్ చేస్తుంది. అప్పుడు అజయ్ ఈజ్ ఏ టాలెంటెడ్ బాయ్. ఈ బాయ్ అన్నది కాంప్లిమెంట్. ఎవరి గురించి చెప్తుంది? ఈ కాంప్లిమెంట్ ఎప్పుడు సబ్జెక్ట్ గురించి కానీ దాని ముందున్న ఆబ్జెక్ట్ గురించి కానీ చెప్తుంది. ఇక్కడ ఏం చెప్తుంది? దాని ముందున్న సబ్జెక్ట్ గురించి చెప్తుంది. చూడండి, అజయ్ బాయ్, విచ్ కైండ్ ఆఫ్ బాయ్? అజయ్ టాలెంటెడ్ బాయ్. ఇది ఈ బాయ్ అనేది వర్బ్కి సంబంధించింది కాదు, సబ్జెక్ట్ సంబంధించింది. అందుకే దాన్ని సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటారు. ఈ బాయ్ సబ్జెక్ట్ గురించి చెప్తుంది కాబట్టి అది సబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఇంకో ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ కూడా చూద్దాం. చూడండి, ఐ ఫౌండ్ ద థీఫ్ స్టీలింగ్. ఇక్కడ నేను ఒక దొంగని చూశాను, కనిపెట్టాను. ఆడు ఏం చేస్తున్నాడు? స్టీలింగ్. అంటే ఇది ఈ స్టీలింగ్ అనేది ప్రెజెంట్ పార్టిసిపుల్. ఇది సబ్జెక్ట్ గురించి చెప్పట్లేదు, దొంగ గురించి చెప్తుంది. దొంగ ఏంటి? ఫౌండ్ తర్వాత థీఫ్ వచ్చాడు. ఈ ఫౌండ్ అనే వర్బ్ ఈ యాక్షన్ ఏమి పడుతుంది? థీఫ్ అనే ఆబ్జెక్ట్ మీద పడుతుంది. థీఫ్ అనే ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ని ఎవరు డిస్క్రైబ్ చేస్తున్నారు? స్టీలింగ్. ఈ స్టీలింగ్ అనేది ఇలా డిస్క్రైబ్ చేస్తుంది. అంటే ఇది ఆబ్జెక్ట్ ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్ అంటారు. చూడండి, వరుణ్ కాల్డ్ హిమ్ ఏ ఫూల్. ఇది కూడా అనదర్ ఎగ్జాంపుల్. వరుణ్, ఇది ఇక్కడ చూడండి, ఈ సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్టు. ఇది ఆబ్జెక్ట్ ని ఇంకా డిస్క్రైబ్ చేస్తుంది. ఇది ఎవరిని డిస్క్రైబ్ చేస్తుంది? ఫూల్. అతను ఏమని అన్నాను? ఫూల్ అని అన్నాం. ఫూల్ అని అన్నాం అంటే ఇది ఆబ్జెక్ట్ ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఇది బాయ్ అనేది ఈ సబ్జెక్ట్ ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి సబ్జెక్ట్ కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ ఈజ్ నథింగ్ బట్ విచ్ కంప్లీట్స్ ద సెంటెన్స్ కంప్లీట్ చేసేదాన్ని కాంప్లిమెంట్ అంటారు. ఆబ్జెక్ట్ కి కాంప్లిమెంట్ కి డిఫరెన్స్ ఏంటంటే వెర్బ్ యొక్క యాక్షన్ ఆబ్జెక్ట్ మీద పడుతుంది, కానీ కాంప్లిమెంట్ మీద ఏ యాక్షన్ పడదు. అది ఆ సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ డిస్క్రైబ్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక సెంటెన్స్ రాస్తాను చూడండి. అయితే ఇక్కడ చూడండి, ఫాదర్ గాట్ మై బైక్ రిపేర్డ్ అనే ఉంది కదా. ఫాదర్ సబ్జెక్టు, గాట్ వర్బ్, మై బైక్ ఆబ్జెక్టు, రిపేర్డ్ అన్నది పాస్ట్ పార్టిసిపుల్. ఇది పాస్ట్ పార్టిసిపుల్ రిపేర్డ్ ఉంది కదా, అదే ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. ఇదన్నమాట. ఇది ఆబ్జెక్ట్ డిస్క్రైబ్ చేస్తుంది, ఆబ్జెక్ట్ గురించి చెప్తుంది. దేన్ని? బైక్ని కాబట్టి ఇది ఆబ్జెక్ట్ కాంప్లిమెంట్. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. షీ సీమ్స్ టైర్డ్. షీ సీమ్స్ అని ఆపేస్తే అర్థం లేదు, అది లింకింగ్ వర్బ్. టైర్డ్ ఎలా కనబడుతుంది? అలసిపోయి. అంటే ఎవరిని డిస్క్రైబ్ చేస్తుంది? ఆమెను. అంటే సబ్జెక్ట్ డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి సబ్జెక్ట్ కాంప్లిమెంట్. అంటే సీమ్స్, టేస్ట్స్, ఇంకా స్మెల్స్, బికమ్, ఈజు, ఆరు, యాము, వస్, వెర్రు ఇలాంటి అన్నీ లింకింగ్ వర్బ్స్ అంటారు. ఆ లింకింగ్ వర్బ్స్ తర్వాత ఏమన్నా వస్తే వర్డ్ వస్తే అది సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయితే subscribe to my channel and share my videos, comment below and give a thumbs up friends. Happy studies.